కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. నూతన సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకొని ఉంటారు. ఇందులో ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా ఉండవచ్చు. బంగారం లాంటి భవిష్యత్తులో చక్కటి ఆర్థిక ప్రణాళిక కూడా ఉండాలి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాగించడం సాధ్యమవుతోంది. పన్ను ఆదా ద్వారా సేవింగ్స్ను మరింత పెంచుకోవచ్చు. దీనికోసం పలు రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీపీఎఫ్ స్కీమ్లో డబ్బులు పెట్టడం వల్ల పన్ను ఆదా చేసుకోవచ్చు. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.1% వడ్డీ లభిస్తోంది. మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు డబ్బులు పెట్టొచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనే స్కీమ్ కూడా ఒకటి ఉంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్లో ఇది కూడా ఒకటి. సెక్షన్ 80C కింద ఈ స్కీమ్లో డబ్బులు పెడితే 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంకా అదనంగా 50,000 రూపాయల వరకు మినహాయింపు పొందొచ్చు. అంటే మొత్తంగా 2 లక్షల వరకు పన్ను మినహాయింపు వస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్లో డబ్బులు పెట్టినా కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. 10 ఏళ్లలోపు అమ్మాయిల పేరుపై మాత్రమే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవడం వీలవుతుంది. ప్రస్తుతం ఈ స్కీమ్పై 7.6% వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిపై ప్రస్తుతం 7.4% వడ్డీ వస్తోంది. ఇందులో డబ్బులు పెడితే సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఇన్సూరెన్స్ పాలసీలో కూడా పన్ను ఆదా అవుతుంది. యులిప్స్ వంటి వాటిల్లో డబ్బులు పెట్టడం ద్వారా 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు చెల్లించే ప్రీమియంపై పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక భరోసా, యులిప్స్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ 2 కలిసి ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలసీల మెచ్యూరిటీ సమయంలో పొందే డబ్బులకు పన్ను ఉండదు. ఇవే కాకుండా ట్యాక్స్ సేవింగ్, ఎఫ్డీలు, ఈక్విటీ లింక్ సేవింగ్ స్కీమ్ వంటి వాటిల్లో కూడా డబ్బులు పెట్టొచ్చు.